Hello guys, good morning and welcome back to my channel Care of with Abhi. సో గైస్ ఈరోజు డే 3 అనమాట. సో ఈరోజు ఎటు పోతున్నా అంటే సౌత్ గోవాకి పోతున్నా. సో ఇప్పుడు నార్త్లో ఉన్నా కాబట్టి సౌత్కి పోతున్నా. సౌత్ పోయే ముందు సన్ రైజ్ చూడాలి నేను. సో ఐ గో టు బాగా బీచ్. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరనే ఉంది, 3-4 కిలోమీటర్స్ ఉంది. సో అటు పోయేసి సన్ రైజ్ చూసేసి దెన్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ దర్. సో ఈరోజు మా ఫ్రెండ్ చందు హాస్టల్ బుక్ చేసింది అనమాట. సో యా పోలేం పోలేం అనే ప్లేస్లో బుక్ చేసిండు. సో ఈరోజు మనము సౌత్ గోవాలో పోలేం బీచ్కి కోల్వా బీచ్ ఏదో ఉంది అది, అండ్ ఇంకా 3 బీచెస్ కవర్ చేయాలి ఈరోజు యాక్చువల్లీ. 3 బీచెస్ అండ్ చూస్తా వాటర్ ఫాల్స్ ఏమైనా ఉంటే అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. యా ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో అంత రెడీ అయిపోయినా అనమాట. అండ్ గైస్, ఒకవేళ మీరు సోలోగా ట్రావెల్ చేస్తున్నారు అనుకో, నాట్ ఓన్లీ సోలో బట్ ట్రావెల్ చేస్తున్నారు అనుకో, ఆకలి అయినప్పుడు ఇది తినండి. ఇదేంటంటే స్ట్రాంగ్ కాఫీ క్రష్. ఇది ప్రోటీన్ బార్ అనమాట. సో నిజం చెప్తున్నా కదా, ఫుల్ ఆకలి ఉండే. నేను నైట్ ఒక ఫిష్ తప్ప ఏం తినలేదు, ఎందుకంటే హెవీ అయిపోయింది. ఫిష్ తినగా నాకు హెవీ అయిపోయింది. సో ఇది తిన్నా ఇంకా సెట్ అయిపోయింది, చాలా బాగుంది. యా అది గైస్. సో ఈరోజు వీడియో ఎట్లా వెళ్తుందో చూద్దాం ఇక. ఓకే గైస్, లెట్స్ గో. చలో, ఫైనల్గా మన బండి దగ్గరికి అయితే వచ్చేసిన నేను. సో లొకేషన్ దగ్గరికి వెళ్తాం, బాగా బీచ్. డైరెక్షన్స్ గో. సో 4.7 కిలోమీటర్స్ ఉంది. 7:30కి అట్లా సన్ రైజ్ అవుతుందేమో, చూడాలి. వెదర్ చాలా బాగుంది అబ్బా, మరీ అంత కూల్ లేదు. ఇట్స్ గుడ్, మేనేజబుల్. ఇంకొక 2 డేస్, ఈరోజు రేపు మనది గోవా అనమాట. సో రేపు కూడా ఉంటున్నా గోవాలోనే నేను. సో చూద్దాం, రేపు యాక్చువల్లీ హిడెన్ బీచెస్ అవి ఇవి కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో అది కూడా చూడాలి. అండ్ ఇప్పుడు నేనున్న రూమ్ వచ్చేసి గ్రీన్ విల్లా అనమాట. సో అది వచ్చేసి మనకి 850 రూపీస్ అనుకుంటా. 1000 రూపీస్. ఓకే, బాగానే ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. సో బేసికల్లీ ఈరోజు మనం హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అంటే ట్రావెల్ చేసేటప్పుడు హాస్టల్ లైఫ్ ఎట్లుంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో ఇప్పుడు బాగా బీచ్ తర్వాత సన్ రైజ్ అయిపోయిన తర్వాత మనం అట్టే పోతాం అనమాట. అక్కడికి ఒక 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ ఉంది. సో 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి ఇక ఇవన్నీ పెట్టేసి అగైన్ తిరుగుడే. ఫైనల్గా బాగా బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మనము ఎటు పోవాలి అనేది చూసుకోవాలి. బాగా బీచ్ ఓ సైడ్. ఓకే, नहीं आओ यूट्यूब. బీచ్ మావా, బాగా బీచ్. అయితే నాకు ఇప్పుడు ఒక థాట్ వచ్చింది. ఏం థాట్ తెలుసా? ఎట్లా సింగిల్గానే వచ్చినా నేను. సో ఒక గన్ను కొనుక్కొచ్చి ఈ లవర్స్ ఎవరైతే కనిపిస్తారు చూసినా వాళ్ళని పట లేపేది అవుతుంది. మళ్ళీ ఏంది మన దగ్గర ఎందుకు తిరుగుతారు అట్లా? నా హైలైట్ ఏంటంటే బీచ్లో ఒక్కడనే వైబ్ అవుతుంటే కపుల్స్ వచ్చి నన్ను ఫొటోస్ తీయమంటున్నారు. ఏం చేయాలి చెప్పండి? వాట్ షుడ్ ఐ డూ? గైస్, లుక్ ఎట్ దిస్ బాగా బీచ్. లుక్ ఎట్ దిస్ బ్రో, ఇంకా బాగుంది. మార్నింగ్ చూడు, వైబ్ స్టార్ట్ అయింది, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. సో మన బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆడ పెట్టేసిన అనమాట. వెనకాల కూర్చొనికి ఉంది అక్కడ సీట్ అనమాట. బుక్ చేసుకోవాలంట, పే అంటారు. మళ్ళీ కింద పెడితే మట్టి అవుతుంది అని చెప్పి ఆడ పెట్టిన. ఐ థింక్ దే ఆర్ టేకింగ్ 100 రూపీస్ సంథింగ్ లైక్ ఫర్ అవర్. పోనీ తీరబాబు, మళ్ళీ మట్టి అయితే పెద్ద బాధ, అందుకే ఇచ్చి పెట్టేసిన అనమాట. అది గైస్. సో ఇక్కడ సన్ రైజ్ అయ్యే వరకు ఉంటా. ఐ థింక్ ఐ స్టార్ట్ ఎట్ 8 o'clock. సో గైస్, ఫైనల్గా అయితే సన్ రైజ్ అయింది. సో చూడండి,
సన్ రైజ్ అయింది అనమాట. అది చాలా బాగుంది. నిన్న సన్సెట్ వచ్చేసి అటు సైడ్ అయింది, సన్ రైజ్ వచ్చేసి ఇటు సైడ్. బట్ చాలా బాగుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఈ ప్లేస్కి రావడం వర్త్, చాలా బాగుంది. అది ఒక్కసారి బ్యాక్ వ్యూ చూడండి. ఓకే, ఇప్పుడు పోయే ప్లేస్ వచ్చేసి పోలెం ప్లేస్కి, పోలెం బీచ్ దగ్గరికి పోతున్నాను అనమాట. అక్కడనే హాస్టల్ ఉంది. సో పోలెం బీచ్కి వెళ్ళేసి అక్కడ ఈ బీచ్ దగ్గరనే హాస్టల్ కదా. సో ఆంటీ ఈ కుచ్ కావో. ఇక్కడ నుంచి 84 కిలోమీటర్స్, 2 అవర్స్. అరైవల్ టైం వచ్చేసి 10:30 చూపిస్తుంది. సో మేము మధ్యలో ఒక బ్రేక్ తీసుకుంటాం కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ 11 అవుతుంది. ఇక ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన అనమాట. పోహా ఇంకా ఒక కాఫీ తాగిన. 2 దరిద్రమే, ఏం బాగాలేవు 2. ఇక ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దులే ఇక, బికాజ్ ఏం చేస్తాం ఎండ వచ్చేసింది కదా. సన్ రైజ్ కోసం అక్కడ ఆగిన నేను. సో ఫుల్ వేడి స్టార్ట్ అయింది లోపల. గోవాలో నేను ఏం అబ్జర్వ్ చేసిన అంటే, గల్లీలో 10 వైన్ షాపులు ఉన్నాయి, అందులో ఒక్క మెడికల్ షాప్ లేదు. నిన్న లిటరల్లీ మెడికల్ షాప్ కోసం నేను తిరుగుతూనే ఉన్నా. లాస్ట్కి దొరికింది ఒక మెడికల్ షాప్. ఏంటిరా బాలయ్య, ఏంటిరా అట్లా పెట్టుకోవచ్చు కదా, మెడికల్ షాప్స్ పెట్టుకోవచ్చు కదరా. దిస్ ఈజ్ అ సిచ్యువేషన్ రైట్ నౌ. ఫుల్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. అసలు అప్పటి నుంచి ఒక 20-30 మినిట్స్ నుంచి చాలా ట్రాఫిక్. అసలు పోలీసు వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారా అని వెయిట్ చేస్తున్నా గైస్. ఇంతవరకు ఎవరు పట్టుకోలేదు. ఐ జస్ట్ వాంట్ టు సీ వాళ్ళు ఏమేమి అడుగుతారు, ఏమేమి చేస్తారు. చలో, మెట్రో కడుతుర్రా లేకపోతే ఫ్లైఓవర్ కడుతుర్రా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఫ్లైఓవరే అనుకుంటా, మెట్రో కాదు. సో గైస్ ఫైనలీ ఇప్పుడు ప్రాపర్ హైవే మీదకి వచ్చిన అనమాట. ఇది వచ్చేసి NH66 అంట. సో ఇప్పుడు చంపుడు అప్పటి నుంచి ట్రాఫిక్లో ఇరిటేషన్ అవుతుండే. ఏం లేదు, హైవేలో ఇట్లా పట్టుకుంటే చాలు వెళ్ళిపోతూనే ఉంటుంది. వాస్కో డ గామా 24, కార్వార్ 92, మంగళూరు 360. ఇది ఏం బ్రిడ్జ్ అబ్బా? చూడు ఎంత మంచి రోడ్స్ చూడు. మీ అండ్ బైక్ విత్ ఎంటీ రోడ్స్, నెక్స్ట్ లెవెల్. కేరళలో డ్రైవ్ చేయాలి బైక్, వా 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 వేరే లెవెల్ ఉంటుంది. వేరే లెవెలా. ఐ లవ్ దట్ ప్లేస్ డ్యూడ్. ఉంది ప్లాన్ అయితే ఉంది కేరళకు పోవాలని చెప్పి. కన్ఫామ్గా పోతా. కర్వ్స్ ఉన్నాయి కదా, అటు నుంచి వచ్చే వెహికల్స్ కనిపించవు అనమాట. సో అందుకే చాలా కేర్ఫుల్గా పోవాలి. నిన్న ఘాట్ రోడ్స్లో కూడా ఇంతే ఉండే, బట్ అది మాత్రం క్రేజీ. ఘాట్ రోడ్స్ వాజ్ ఎక్సలెంటా. ఇప్పుడు పోయే రూట్ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఏరియాలో ట్రాఫిక్ ఏంట్రా నాకు అర్థం కాదు, ఏమో అయినట్టుంది ముందట. అందుకే ఏం చేస్తున్నారు? ఓకే వుడ్స్ని తీసుకొని వెళ్తున్నారు గైస్. ఎర్రచందనం, రెడ్ శాండిల్వుడ్ ఎత్తుకోపోతారు చూడండి. పోలీస్ ఎక్కడున్నారా? పోలీస్ ఎక్కడున్నారు? పోలీస్
ఎర్రచందనం పట్టుకెళ్తారు. వెల్కమ్ టు కనాకోనా మంగళూరు కోచి. అవర్ 716 కోచి. సో నియర్ టు కేరళలో ఉన్నాం బ్రో. నిజంగా జాబ్ లేకపోతే కానీ నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ ద మనీ. వెళ్ళిపోతా కేరళకి. నిజంగా జాబ్ లేకపోతే మాత్రం చెప్తున్నా కేరళ కొట్టి పడేస్తా. యాక్చువల్లీ మ్యాప్ చూసుకోకుండా కొట్టి పడేసిన. ఇప్పుడు ఎక్స్ట్రా 6 కిలోమీటర్స్ చూపిస్తుంది, 6-8 చూపిస్తుంది. పోన్లేక పోదాం ఇంకా. ఇప్పుడు రాంగ్ రూట్ అయితే కొట్టలేము, బ్యాక్ పోలేము. సో ఇక వెళ్ళిపోవాల్సిందే ముందటికే. ఇక किधर से आ रहे आप? तमिलनाडु पांडिचेरी. पांडिचेरी से साइकिल, वाटर, नथिंग. बाबा ಎಲ್ಲ ಕಾಣ. ಓಕೆ. ಎಲ್ಲ ದುಡ್ಡು ಬಿಡ್ತಾ ಹೋಟೆಲ್ ಕಾಣ. ಹೋಟೆಲ್ ಪೈಸಾ. ಓ पैसे. ಹೋಟೆಲ್. ಓಕೆ ಓಕೆ ಓಕೆ. ವೆರಿ ನೈಸ್ ನೈಸ್. ಇಂಡಿಯಾ ಸೂಪರ್. ಈಟ್ ಸಮಥಿಂಗ್. ಈಟ್ hotel, eat. Yes. 71. Oh my god. Nice, so nice. What's your name? What's your name? Your name. Raman. Okay. Raman. Okay. Ayodhya Raman. Okay. You love traveling? Full India. Full India cycle. How many states? 6 version. 6 states took cycle. 1 2 3 4. 1 2 3 from Ayodhya. Oh. Okay. First starting, second day trip. 3 trip Ayodhya. Kasinadu, Bihar, Pandharpuram, Okay. Shirdi, Mumbai, Kolkata, Mysore, Bangalore, all around. Okay. This is clothes? Full Puja saman. Okay. Namaste. Namaskaram. All the best. All the best. I ride bike, you ride cycle. Okay? Good. Eat something, okay? Eat. Huh? Okay, bye. Okay, bye. Oh my god. గైజ్ ఆయనకి 71 years అంట. 6 states తిరిగిండంట. వా, ఇక ఇట్లా ట్రావెల్ చేసినప్పుడే ఇట్లాంటివి అనిపిస్తాయి నిజంగా అసలు. మేబీ ఆయన స్పిరిచువల్ ప్లేసెస్ కవర్ చేస్తుండ అనుకుంటా. ఏదో అయోధ్య ఏదేదో అంటుండే ఆయన యాక్చువల్లీ. బట్ చూడండి అసలు 71 years ఉన్నా కూడా ఆయన స్టిల్ సైకిల్ పైన తిరుగుతుందంటే మనం ఇంత యంగేజ్లో ఇంకెంత తిరగచ్చు. అది కూడా బైక్స్ మీద లేకపోతే కార్స్లో. మాట్లాడుకుంటా హైవే మీద కింద వెళ్ళిపోతూనే ఉన్నా. అక్కడ ముందట ఎగ్జిట్ కొట్టాలి యాక్చువల్లీ. ముందటికి వెళ్ళిపోతూనే ఉన్నా. అది ఏ రూట్కి పోతున్నా, మళ్ళీ కేరళ రూట్కే పోతున్నా. అసలు యూటర్న్ లేదు. మళ్ళీ అక్కడ సర్వీస్ రోడ్ తీసుకొని కిందకించి బ్రిడ్జ్కించి యూటర్న్ చేసుకొని ఇక మళ్ళీ రిటర్న్ అవుతున్నా. ఏం లేదు, రూమ్కి వెళ్ళి బ్యాగ్ పడేస్తే నాకు ఒక హెడేక్ పోతుంది. అక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి యాక్చువల్లీ. ఇక్కడ ఎక్కడ ఎగ్జిట్ ఉంటుంది, అక్కడ ఎగ్జిట్ తీసుకోకుండా నేను వెళ్ళిపోయినా. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఐ థింక్ another 5 minutes విల్ బి ఇన్ ద రూమ్. ఇంకొక బుల్లెట్ టీఎంఎఫ్ అంటాం. బుల్లెట్కి హ్యాండ్ అరే ఈ దగ్గర 3 బుల్లెట్లు ఉన్నాయి. వచ్చేసిన అనమాట. మన హాస్టల్ ఇదే ఈరోజుకి నైట్ స్టేకి ఇదే అనమాట. సో లెట్స్ పార్క్ అవర్ వెహికల్ సమ్వేర్ హియర్. సో గైస్ ఫైనలీగా రూమ్లోకి చెక్-ఇన్ అయినా. సో ఇది మన హాస్టల్ అనమాట. సో 1 2 3 4 మెంబర్స్. సో మనకి ఇక్కడ ఇచ్చినారు. గైస్ మన అవతారం చూడండి. ఫుల్ టయర్డ్ అయిపోయినా యాక్చువల్లీ, చాలా టయర్డ్ అయిపోయినా. సో ఇప్పుడు నేను ఫటాఫట్ టైం ఎంత 1 అవుతుంది. సో ఫటాఫట్ లంచ్ తినేసి దెన్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లేసెస్ టు విజిట్. సో ఆ ప్లేసెస్ అన్ని విజిట్ చేసేసి దెన్ ఐ కమ్ బ్యాక్ టు రూమ్.
అది గైస్. సో లెట్స్ గో. యాజ్ ఐ సెడ్ ఊపర్స్ హాస్టల్ అనమాట. సో ఇది వచ్చేసి 400 రూపీస్ పడ్డది పర్ బెడ్. సో యా, బడ్జెట్ ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ బెటర్ యాక్చువల్లీ, చాలా బెటర్ నన్ను అడిగితే అయితే. ఏముందబ్బా, నైట్ పడుకోనికే బెడ్ కావాలంతే. ఇప్పుడు బయలుదేరుతున్నా, నేను ఇప్పుడు నైట్ 10 వరకు రాను. సో నో యూజ్ కదా రూమ్ తీసుకొని కూడా. సో బెటర్. సో ఇఫ్ యూ వాంట్ టు డూ బడ్జెట్ ట్రావెలింగ్, దిస్ ఈజ్ బెస్ట్ వన్. సో నౌ ఐ షుడ్ హంట్ ఫర్ ఫుడ్. అరే ఇక్కడ కూడా గర్ల్స్కేనారా షాపింగ్? బాయ్స్ ఏం తప్పు చేసినారా అసలు? బాయ్స్కి ఒక షార్ట్స్ టీషర్ట్స్ తప్ప ఏం లేవు అబ్బా. లిటరల్లీ నథింగ్ ఈజ్ దేర్. యాక్చువల్లీ కనుక్కున్నా, సౌత్ గోవా యాక్చువల్లీ చాలా బాగుందబ్బా. ఫుల్ గ్రీనరీ, జంగల్ ప్లేస్, లెస్ క్రౌడెడ్ ఏరియా. ఏమో నేను చూసినంత వరకు అయితే చాలా తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు, మరీ ఎక్కువ అయితే లేరు. గైస్ ఫైనల్గా సుమ్మయ్య అథెంటిక్ గోయన్ రెస్టారెంట్కి వచ్చిన అనమాట. సో ఇక్కడ కూడా చెప్తున్నా, గోవాలో చాలా ప్రైసెస్ ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా ప్రైస్ ఉంది అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు నేను ఏం ఆర్డర్ చేసిన అంటే ఇందులో పెద్ద ఆల్ ఇన్ వన్ బుక్లా ఉంది. సో నేను థాలీ ఆర్డర్ చేసిన, అందులో ప్రాన్స్ థాలీ 490 రూపీస్ది. సో అది గైస్. సో ఫుడ్ టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాను. ఫైనల్లీ ఒక బీర్ తాగుతున్నా. బీర్ కాదు, అది కోక్ తాగుతున్నా. ఇక్కడ ప్రతి రెస్టారెంట్లో వైన్ అబ్బా, ప్రతి రెస్టారెంట్లో వైన్. అందరు గోక్ తాగనీకే వస్తారా ఏంటి? మాలాంటి వాళ్ళు ఉంటారు, తాగం మేము. నార్మల్ ఉండదు. ఏ రెస్టారెంట్ పోదామన్నా కూడా ఆ రెస్టారెంట్లో కంపల్సరీ వైన్ ఉంది. ఏదో ఆచారం లాగా అట్లా వైన్ తాగడం ఆచారం అన్నట్టు పెట్టుకోరు. ఒక 15-20 మినిట్స్ టైం పడుతుందంట. సో రాగానే తినేసి, సో ఐ హ్యావ్ ప్లేసెస్ టు కవర్. సో ఆ ప్లేసెస్ కవర్ చేసేస్తాం. ఓకే. సో గాయ్స్ ఫైనల్గా ఫుడ్ వచ్చింది ఆఫ్టర్ 20-25 మినిట్స్ తర్వాత. సో మీరు చూసినట్టయితే ఇది క్లామ్స్ అంట. ఏంటో ఏమో ఏం క్లామ్స్ చూడాలి కదా. ఇదేమో క్యాబేజ్, ఇదేమో వంకాయ, ఇది కూడా సలాడ్. ఇది ప్రాన్స్ కర్రీ, ఇది ప్రాన్స్, ఇది కూడా ప్రాన్స్, 3 ప్రాన్స్ యాక్చువల్లీ. అండ్ దిస్ ఇస్ సమ్ చట్నీ. చాలా ఇదేమో మామిడికాయ పచ్చడి. సూపర్ ఉంది. ఇదేంటి స్వీట్, అది మొత్తం గ్రేవీ కలుపుకొని ప్రాన్స్ కర్రీ కలుపుకొని తింటే సూపర్ ఉంది. వెరీ నైస్, మస్ట్ ట్రై దిస్ ఫుడ్. ఫైనల్గా లంచ్ చేసేసిన. సో ఫుడ్ మాత్రం వేరే లెవెల్ ఉండే. 3 టైప్స్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ ప్రాన్స్ ఇచ్చిండు. అండ్ క్రిమ్స్ అంట, క్రిమ్స్ కూడా చాలా బాగుండే, టేస్ట్ అయితే సూపర్ ఉండే. అండ్ ఒక జ్యూస్లో ఉండే, కోకోనట్ జ్యూస్ ఏదో ఉండే, అది ఇట్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఫుడ్ కాస్ట్ వచ్చేసి 520. హైదరాబాద్లో ఉంటే 5 రోజులు తినొచ్చురా. పోనీ తీగ వన్ టైం అప్పుడప్పుడు వస్తాం కాబట్టి గోవాకి పెట్టాలి. ఇప్పుడు మనము క్యాబో ది రామా బీచ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంది, 40 మినిట్స్ చూపిస్తుంది. సో ఫటాఫట్ వెళ్ళిపోయి ఆ బీచ్ కూడా చూసేసి, బీచ్ ఫోర్ట్ 2 ఉన్నాయంట. సో చూసేసి విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ హ్యావ్ 2 or 3 more ప్లేసెస్ టు గో అనమాట బీచెస్కి. సో అవి కూడా చూసేసుకొని పోదాం ఇక రూమ్కి. వీళ్ళిద్దరు ఒకటే గొడవ పడతారు అప్పటి నుంచి. బాగా మామూలు గొడవ పడతలేరు. వాడిని తిడుతుండు, వీడు వాడిని తిడుతుండు. పోనీ భయ్యా, వెనకాలేమో బండ్లు హారన్ కొడుతున్నాయి. లిటరల్లీ ఇది ఘాట్ రోడ్ నుంచి పట్టుకొని వచ్చింది. అగో ఎంత లో ఉందంటే రేస్ ఇవ్వడం అవసరం లేదు, వెళ్ళిపోతూనే ఉంది బండి. ఇంతసేపు నేను బండి ఆఫ్ చేసి తెచ్చిన, పెట్రోల్ సేవ్ చేసుకుంటూ వస్తున్నా. బట్ లుక్ ఎట్ దీస్ లోయలు. అగా వా, ఇది కదా మాకు కావాల్సింది మనకి.
రీచ్ అయినా బీచ్ దగ్గరికి. ఓరి అమ్మ, లాస్ట్ 1 కిలోమీటర్ నుంచి ఇట్లనే ఉంది. ఇగో కచ్చా రోడ్ బీచ్. ఓ మై గాడ్, అరే వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్. అగో క్రిస్టల్ క్లియర్ గైజ్ వాటర్ అయితే. బా 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 బా, సూపర్ సూపర్ ప్లేస్ ఇది. ఏమంటారు, ప్యాంగాంగ్ లేక్లో వాటర్ ఎంత క్లియర్గా ఉంటే అంత క్లియర్గా ఉన్నాయి. చలో కిందికి పోతా. సో గైస్ ఫైనలీ క్యాబో ది రామా బీచ్కి వచ్చేసాను. ఎంత బాగుందంటే వాటర్, వా క్రిస్టల్ క్లియర్, అసలు చాలా బాగుంది. ఇగో కెమెరాలో కనిపిస్తలేదు తెలియదు కానీ ఇగో చాలా చాలా బాగుంది. సూపర్ సూపర్ ప్లేస్ అబ్బా ఇది. వర్త్, ఇక్కడికి రావడం నిజంగా వర్త్ ఇట్. అటు పోయి చూద్దాం ఏముందో. మళ్ళీ క్యాబో ది రామా బీచ్ అయిపోయింది. ఇప్పటివరకు చూసిన దాంట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ బీచ్. ఫ్రెష్ వాటర్ ఉన్నాయి, ఎక్కువ జనాలు లేరు. నడిచి ఈవినింగ్ ఇంకా బాగుంటుంది. బట్ మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఐ హ్యావ్ టు లీవ్ టు అనదర్ ప్లేస్. సో ఇప్పుడు వచ్చేసి మనం కకోలం బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంది. 6.8 7 ఉంది. 6.3 ఉంది. సో 10-15 మినిట్స్ చూపిస్తుంది. సో ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇక. చలో లెట్స్ గో టు ద థర్డ్ బీచ్ ఆఫ్ ద డే. బైక్ పోదా? అబ్బా అవసరమా బండి లేకుంటే అయిపోతుండే కదా. సో హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎక్కేటప్పుడు ఇంకా కేర్ఫుల్ ఉండాలి. సో గైస్ కకోలం బీచ్ కూడా ఇట్లనే ఉంది ఎంట్రన్స్. కిందికి వెళ్ళాల్సి వస్తుంది. బట్ లుక్ ఎట్ దిస్ బ్రో, యూర్ ఆన్ ద వ్లాగ్ గైస్. బేసికలీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అంట, అందుకే టికెట్ ఉంది. బట్ చాలా నీట్ మెయింటైన్ చేస్తున్నారు చూడు. ఇది అక్కడంతా దిగి కిందికి వెళ్ళాలి. సో దిగుదాం. మంచి కార్డియో అవుతుంది. అక్కడ కూడా మొత్తం కిందికి దిగి బీచ్ దగ్గరికి పోయి షూ సాక్స్ అంతా తడుపుకొని మట్టి వేసుకొని వచ్చిన. ఇప్పుడు ఇక్కడ కూడా కానీ క్రేజీ ఉంది. మొత్తం కోకోనట్ ట్రీసే. కోకోనట్ ట్రీసే మొత్తం. బాబా ఎంత బ్యూటిఫుల్ ఉందిరా బాబు. వావ్, సో నైస్. దిగడేమో రప్ప దిగేస్తున్నా. ఎక్కేటప్పుడు నాకు ఉంటుంది మా చూడు, మామూలు టార్చర్ ఉండదు. నిజంగా చెప్తున్నా, మామూలు టార్చర్ ఉండదు. ఇక్కడ కూడా ఎక్కువసేపు ఉండేది లేదు. ఎందుకంటే మళ్ళీ చీకటి పడితే ఘాట్ రోడ్స్లో చాలా కష్టం. ముందే ఫోన్ సిగ్నల్స్ కూడా వస్తారు. సో ఎంత తొందరగా పోతే అంత మంచిది. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ అంతే, ఎట్లా ఉంది ఏంది అనేది అంతే. సో యా గైస్, సో ఫార్ ఐఎమ్ ఎంజాయింగ్. సో గైస్ ఫైనల్లీ బీచ్కి వచ్చేసిన అనమాట. షూ అంతా తడిచిపోయినాయి. ఇక ఏం చేస్తాం, తప్పదు. మళ్ళీ తడుపుకోవడం తప్పదు. ఇక మొత్తం ట్యాన్ అయిపోయినా. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ యాక్చువల్లీ. వాటర్ దానంతా ఇంతకుముందు పోయినంత క్లీన్ లేవు కానీ, బట్ ప్రైవేట్ ప్రాపర్టీ కదా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇది కూడా. ఇదో సేమ్ కకోలెం బీచ్, దీని పేరు కకోలెం. మామూలు ట్రెక్ కాదురా బాబు ఇది. కిందికి వెళ్ళడం ఇది చెప్పినా కదా, పైకి రావడము మామూలు టార్చర్ లేదు. ఆల్మోస్ట్ వచ్చేసిన, కొంచెం దగ్గర ఉంది ఇంకా. చలో ఫటాఫట్ బండి దగ్గరికి వెళ్ళిపోవాలి ఇక. కోలా బీచ్ నెక్స్ట్ వచ్చేసి కోలా బీచ్ అనమాట.
సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో పలోలెం బీచ్కి వచ్చిన అనమాట. సో ఇంతకుముందు పోయిన బీచ్ చచ్చిపోయిన, స్టెప్స్ ఎక్కలేక ఆయాసం వచ్చి వామ్మో మామూలు టార్చర్ లేకుండే. అందుకే నేను కోలా అండ్ అగోండా 2 బీచ్లు మిస్ చేసిన. రేపు మార్నింగ్ ఆ 2 బీచ్లోకి వెళ్తా. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారనమాట, అట్లా అనమాట. హాయ్, యూ వాంట్ టు సే హాయ్ టు మై వ్లాగ్? Yeah, I can say hi to your vlog. ఓకే, యా. Hello vlog. So where are you from? I hope everything is good on the other side of the internet. Yes. Is everything good? Yeah. Regards, I'm from Belgium, so Oh, Belgium, okay. yeah. Goeiedag. Okay. Goeiedag is hello in Belgium. Goeiedag. Hello Okay. and Yeah. take care and enjoy life. Okay, Yeah. yeah. Alright. గాయస్ ఇది వచ్చేసి పోలెం బీచ్ అన్నమాట. చూడండి మనుషులు చూడండి, ఇక్కడ కూడా బాగానే ఉన్నారు. అదా అటు సైడ్ ఉన్నారు మనుషులు, అటు సైడ్. యా, అది గాయస్ ఇవాళ వీడియో. సో ఇప్పుడు టైం 6:30 ఎంత అవుతుంది. యా, క్లోజ్ టు 7 అవుతుంది యాక్చువల్లీ. సో యా, కొంచెంసేపు బీచ్లో కూర్చొని ఇక 8:30, 9 o'clock అట్లా హాస్టల్కి వెళ్ళిపోతా. సో అది గైస్ ఇవాళ వీడియో. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ రైట్ దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.